హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని 10 కాయ ఆవకాయ పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మొన్న అమ్మాళ్ళ ఇంట్లో ఆవకాయ పెట్టాను, అది వీడియో చేశాను. కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. కానీ ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో ఆవకాయ లేదండి. నేను ఆవకాయ పెడదాం అనుకున్నాను, అవ్వలేదు. సరేలే, ఒక 3 నెలలు 4 నెలలు నిల్వ ఉండే ఆవకాయ పెడదాం అనుకుంటున్నాను. అందుకొచ్చి 10 కాయలు 15 కాయలు తెప్పించానండి. ఇవి కలెక్టర్ కాయలట. ఇవి తెచ్చాము. ఇప్పుడు ఆవకాయ పెట్టుకోవాలి. ఈ 10 కాయలకి ఈ 15 కాయలకి ఎంత ఆవపిండి అయ్యి వేసాను, ఎలా పెట్టానో ఆవకాయ చూసేయండి. అయితే మనకి టెంకతో కటింగ్ చేద్దామంటే కత్తి లేదు. టెంక తీసేసి కటింగ్ చేసి ఆవకాయ పెడతానండి. టెంకతో కటింగ్ చేస్తే ఆవకాయ బాగుంటుందండి. కానీ మన దగ్గర కత్తి లేదు కాబట్టి టెంక తీసేసి కటింగ్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే మామిడికాయలు తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. బాగా ఆరిపోయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుడుచుకుంటున్నాను, ఏమైనా తడి ఉంటే పోతుందని. ఇప్పుడు కత్తిపీటతోనే కటింగ్ చేసేస్తానండి. ఎందుకంటే కత్తి లేదు. కత్తి ఉంటే టెంకతో సహా కటింగ్ చేయొచ్చు. కానీ నా దగ్గర ఇప్పుడు కత్తి లేదు కాబట్టి కత్తిపీటతోనే కటింగ్ చేస్తున్నాను. అయితే టెంక రాదండి. టెంక కట్ చేద్దామంటే అవ్వదు కదా కత్తిపీట వల్ల. కాబట్టి టెంక వదిలేసి మొత్తం చుట్టూ ఉన్న కటింగ్ చేసేస్తాను ముక్కలుగా. మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ముక్కలు కటింగ్ చేసుకుంటున్నానండి. ఇంకా చిన్న సైజు కావాలంటే ఇంకా చిన్న సైజులో కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం సైజు చాలని కటింగ్ చేస్తున్నానండి. అయితే టెంక ఎక్కువ ఉంటే ఎక్కువ కాలం ముక్క నిలవ ఉంటుందండి, లేకపోతే మెత్తబడిపోతుందట. కానీ తప్పదు కదండి, మన దగ్గర కత్తి లేదు కాబట్టి నేను టెంక తీసేసి ముక్క తరుక్కుంటున్నాను. ఎందుకంటే ఇవి తక్కువ కాయ కాబట్టి ఒక 2-3 నెలలే నిల్వ ఉంటాయండి. కాబట్టి ఇలా తరిగేసి పెట్టేసుకుంటున్నాను ఆవకాయ. మీరైతే ఎక్కువ కాయ అయితే మటుకి బజార్లో కానీ లేకపోతే కత్తి ఉంటే కత్తితో కానీ టెంకతో సహా కొట్టుకుని ఆవకాయ పెట్టుకోండి. తక్కువ కాబట్టి ఇలా పెట్టేసుకుంటున్నాను సింపుల్గానే. అయితే ఇప్పుడు ఎలా పెడతానో చూసేయండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ముక్కలను కొలుచుకోవాలని దానికి ఒక కప్పు ఒకటి తీసుకున్నాను. ఆ కప్పుతో ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పులు కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, మొత్తం 7 కప్పులు వచ్చాయండి. ఈ 7 కప్పులకి నేను ఆవపిండి ఎంత వేస్తానో చూడండి. అయితే ముక్కల్లో కలుపుకుండా పక్కన ఇంకో ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి నా దగ్గర ఉందండి, అదే వేసేస్తాను. సరిపోతుంది అనుకుంటున్నాను. దేంతో అయితే 7 వచ్చాయి కదా, 7 డొక్కులకి 2 డొక్కులు ఆవపిండి వేస్తున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు కారం అండి. కారం కూడా పచ్చికారం తెచ్చుకున్నాను, ఆవకాయ కారం. అది ఒక 1/4 కేజీ ఉంటుంది. 1/4 కేజీ కారం తెచ్చుకున్నాను. ఆ పావు వేసేస్తాను, సరిపోతుంది. కారం కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చండి, ఇంకో కొంచెం. కానీ నేను వేయను, సరిపోతుందండి. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కూడా తింటారు కారం ఆవకాయ, అందుగురించి ఎక్కువ కారం వేయట్లేదు. సరిపడా కారం వేసుకుంటాం. మేము కారాలు కూడా తక్కువే తింటాం, అందుకోసం తక్కువ వేసాను. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కూడా ఏ కప్పు అయితే తీసుకున్నా ఆ కప్పుకి సగానికి తీసుకుంటాను. చూడండి, ఆ కప్పుకి సగానికే తీసుకోవాలి. కావాలనుకుంటే వేసుకోవచ్చు. ముందే ఉప్పు ఎక్కువైపోతే తీయలేం కదండి, అందుగురించే ఉప్పు తక్కువ వేసుకున్నాను. అదే మీరు సాల్ట్ కాకుండా రాళ్ళు ఉప్పు అనుకోండి, అది కూడా ఇలాగే తీసుకోండి, లేకపోతే లేదు. నేనైతే సాల్టే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరం నిల్వ ఉండే పచ్చడికైతే ఉప్పు తీసుకుంటే బెస్ట్ అండి. ఇది మామూలుగా 2-3 నెలలు ఉండే పచ్చడే కాబట్టి నేను తీసుకోవట్లేదు. మెంతులండి, మెంతులు కూడా వేసేసుకోవాలి. సరిపడా కొద్దిగా, అంటే 1 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం మనం వేసినవన్నీ కలిపేయాలి. మొత్తం అన్నీ కలిసిపోయేలా కలిపేసుకోవాలండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేయాలండి. ఈ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. అన్నీ కలిసిపోతాయి, లేదంటే అక్కడక్కడ ఉండిపోతుందండి సాల్ట్. అందుకుంటే మొత్తం బాగా కలిపేసామనుకోండి పొడి, ఆ తర్వాత ముక్కల్లో వేసి మనం కలిపేసుకోవచ్చు ఈజీగా. అయితే ఇక్కడ ఆలోచిస్తున్నాను, ముక్కలు ఇందులో వేయాలా లేకపోతే పొడి ముక్కల్లో వేయాలా అని ఆలోచిస్తున్నానండి. కానీ ముక్కల్లోనే పొడి వేసేస్తే అయిపోతుంది కదా, బాగా కలిపేయచ్చు అనుకున్నాను. అందుగురించే ముక్కల్లోనే పొడి వేసేసి కలిపేస్తున్నానండి.
నేను చూపించిన విధంగా ముక్కలన్నీ కలిపేసుకోవాలి. అలా మొత్తం కలుపుకొని రావాలండి. ఆయిల్ అప్పుడే వేయకూడదు. ఇవన్నీ వేసాక మొత్తం ముక్కలకి కారం పట్టించాం అనుకోండి, ఆ తర్వాత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందుకొచ్చి ముందు ఎప్పుడైనా ముక్కలు బాగా కారం పట్టించేయాలి. మనం రెడీ చేసిన మిశ్రమాన్ని అంతా అందులో వేసుకుని ముక్కలకు పట్టించేయాలి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం ముక్కలన్నీ కలిపేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను. ఇది ఇంట్లో ఉండే ఆయిలే వాడుతున్నానండి, ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం కదా, అదే వేసేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఆయిల్ తెప్పించడం ఎందుకని. సంవత్సరాలు నిల్వ ఉండే పచ్చళ్ళ మటుకి ఈ నూనె వాడకుండా గానుగ నూనె వాడాలండి. అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె వాడుకోవాలండి. అలా వాడితే మనకి పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. పచ్చళ్ళు నిల్వ వస్తే మంచి సువాసన వస్తుంది. బాగుంటాయి పచ్చళ్ళు, కమ్మటి వాసన వస్తుంది. తొందరగా అయిపోయే పచ్చడే కాబట్టి నేను ఇంట్లో ఉన్న ఆయిల్తోనే కలిపేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా పర్లేదండి, కలిపేసుకోవచ్చు. పచ్చడి బాగానే ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకసారి పచ్చడి కలిపాను, బాగానే వచ్చింది. అయితే ఆయిల్ అనేది మన ఇష్టం అండి, మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్. అయితే మనం పచ్చళ్ళు బయట కొంటాం కదండి, అవి ఏ ఆయిల్ వేసి చేస్తారో కూడా మనకు తెలియదు. అయితే మనం ఆవకాయ డబ్బాలు అవి కొనుక్కు తెచ్చుకుంటాం కదండి, వాటిల్లో మంచి ఆయిల్ వేస్తున్నారో లేదో కూడా మనకు తెలీదు. మామిడికాయలు కూడా మంచివి వేస్తారో ఏం వేసి చేస్తారో కూడా మనకు తెలీదు. కాబట్టి మనకి ఇంట్లో ఈజీగా అయిపోయేలాగా మనం ఇలాగ ఆవకాయ పెట్టుకుంటే సరిపోతుందండి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే బయట కొనుక్కునే దాని బదులు మన చేతితో మనం చక్కగా చేసుకున్న ఆవకాయకి బయట కొనుక్కునే ఆవకాయకి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఐటమ్స్ అన్నీ మనం తెలుసుకుని వేసుకుని చేసుకుంటాము. ఆ బయట ఏం వేస్తారో కూడా తెలియదు, ఎలా చేస్తారో తెలీదు. ఇప్పుడు ఫుడ్ అంతా కల్తీ అయిపోయిందండి, అందుగురించి ఏం తినాలన్నా భయం వేస్తుంది. ఇప్పుడు ప్రతిదాన్ని చూసుకుని తినాల్సి వస్తుంది. మాకైతే బయట కొనుక్కున్న ఆవకాయలు నచ్చవండి. బయట కొన్న ఆవకాయలు అసలు ఈ వీలైనంత వరకు ఇంట్లోనే ఆవకాయ పెడతాను. దోస ఆవకాయ, టమాటా పచ్చడి, అలాగా ఒక 2-3 నెలలు నిలవ ఉండే పచ్చళ్ళన్నీ ఇంట్లోనే పెట్టేసుకుని ఉంచుకుంటానండి. అలా చేసుకుని వాడుకుంటాను. కానీ నేను బయట మటుకి ఎక్కువ పచ్చళ్ళు కొనను, మాకు నచ్చవు కూడా. ఎందుకు డబ్బు వేస్ట్ చేయడం, ఆ డబ్బులేవో ఇలాగో ఒకసారి 200, 300, ఒక 500 ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, మనకు నచ్చినట్టు మనం ఆవకాయ పెట్టుకోవచ్చు. చాలండి, ఓ 2 నెలలు 3 నెలలు పెట్టుకున్నా మంచిగా పెట్టుకుంటే చాలు. మనం ఎక్కువ ఆవకాయ కూడా సంవత్సరాలు పెట్టుకుని తినకూడదట, ఈ మధ్యన డాక్టర్లు చెప్తున్నారు. అందుగురించే నేను ఇలాగా ఏ సీజన్ బట్టి ఆ సీజన్ పచ్చళ్ళు పెట్టుకుంటాను. ఇప్పుడైతే నా దగ్గర చిన్న జాడీ ఉందండి, అందుగురించి జాడీలో పెట్టేస్తున్నాను. ఇది అన్నాళ్ళు వస్తుందో తెలియదు. ఆవకాయ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా జాడీలో పెట్టేసి సరిపోయిందండి. జాడీ మొత్తం ఆవకాయ వచ్చేసింది, సరిపోయింది. చాలా చిన్న జాడీ అండి ఇది. నేను పెట్టిన 15 కాయ చక్కగా సరిపోయింది. కాబట్టి ఇది గట్టిగా గాలి తగలకుండా మూత పెట్టేసి ఏదైనా గుడ్డ కట్టేస్తానండి. అప్పుడు మనకి గాలి తగలకుండా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఆవకాయ గాలి తగలకుండా ఉంటే ఆవకాయ బాగుంటుందండి. కాబట్టి గాలి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు పైన అంతా తుడిచేస్తున్నానండి, నీట్గా తుడిచేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేస్తే పైకి నూనె ఉంటుంది కదా అని ఆయిల్ వేసి మూత పెడుతున్నానండి. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్. అందుకొచ్చి ఇప్పుడు శుభ్రం మూత పెట్టేసి క్లాత్ పెట్టి కట్టేస్తానండి. చూసారు కదా, ఆవకాయ ఇలా పెట్టానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మరి కొందరికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.